రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 3వ సంకీర్తన 3వ చరణము. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. హల్లెలూయా. మరి ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నట్టుగా మరి ఎన్నో ఆపదలు మనల్ని అల్లుముకున్నప్పుడు మనల్ని రక్షించడానికి మన దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. మరి అబ్షాలోమును తన కుమారుని చేత తరమబడుతున్నటువంటి దావీదు మరి చేసినటువంటి ఈ ప్రార్థన మనము కూడా చేసేటువంటి వారముగా ఉండాలి. ఆయన కలిగి ఉన్నటువంటి ఆ నిరీక్షణ మనము కూడా కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. దేవుడే మనకి కేడముగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, ఆయనే మనకు కేడముగా, మనల్ని రక్షించేటువంటి వాడుగా, మనల్ని విమోచించేటువంటి దైవముగా ఆయన ఉన్నారు అనేటువంటి సత్యం మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పైన మనం నమ్మకం ఉంచుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఎదిగేటువంటి బిడలముగా మనం ఉండాలి. మరి ఆయన పైన ఆధారపడినటువంటి బిడలముగా మనం ఉండాలి. మరి ఆయన మనల్ని విడిచిపెట్టలేదు అనేటువంటి సత్యాన్ని మనం ఎరిగి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడేటువంటి వారముగా ఉందాం. ఆయన మన శత్రువులు ఎదుట మన తలను ఎత్తేటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఇక్కడ దావీదు యొక్క తలను కూడా ఆయన ఎత్తినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడు అనంటే దేవుని పైన పరిపూర్ణంగా మనము ఆధారపడినప్పుడు, మరి మనము దేవుని ఎదుట మన స్థాయిని మనం తగ్గించుకున్నప్పుడు, తగ్గింపు జీవితం కలిగినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేటువంటి వాడుగా, మన శత్రువులపై మనకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. నా బలము, నా శక్తి, నేనే గెలుస్తానని అనుకుంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి మనము మన యొక్క శక్తి బలం మీద కాదు, కానీ దేవుని పైన కనుక మనం ఆధారపడినట్లయితే, దేవుని పైన కనుక మనము ఆసక్తి చూపినట్లయితే ఆయనే మనల్ని అతిశయించేటువంటి స్థితిలోనికి, ఆయనే మనల్ని తల ఎత్తుకునేటువంటి స్థితిలోనికి మనల్ని నడిపించి మనల్ని సంరక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనం దావీదు గారిని మరి మాదిరిగా తీసుకుంటూ మనము మరి ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పైన ఆధారపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభా, మా తల ఎత్తు వాడవు నీవే. అయినతని మమ్మల్ని నా ప్రభా ఉన్నత స్థితిలో నిలవబెట్టు వాడవు నీవే. ఆపత్కాలంలో ఆదుకునేటువంటి దేవుడును నీవే. అందుని బట్టి మీకు శతకోటి వేలాది వందనాలు తెలియచేసుకుంటున్నాం. అయా, దావీదు గారిని ఉన్నత స్థితిలో ఉంచినట్టు మా బ్రతుకులను కూడా మార్చమని, మా ఆపదలో మాకు నాయన ఉత్తరమును దయచేయమని, కేడముగా డాలుగా ఉంటూ మమ్మల్ని సంరక్షించి నడిపించమని ప్రభా వేడుకుంటూ, మీ పైన విశ్వాసము, మీ పైన ఆధారపడేటువంటి స్థితి మా అందరికీ నుంచి నడిపించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.